వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. యాసంగిలో సాగు చేసిన వరి, మొక్కజొన్న, మిరప పంటలకు యూరియా వేసేందుకు బస్తాలు దొరకకపోవడంతో 10 రోజులుగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో యూరియా కోసం నరసింహులపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానికి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పోలీసుల పహారాలో అధికారులు యూరియాను పంపిణీ చేస్తున్నారు. క్యూ లైన్లో ఉన్న రైతులకు పోలీసులే కూపన్లు అందిస్తున్నారు. మందు బస్తాలకు వచ్చిన కష్టం మళ్లీ వచ్చిందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహకార కేంద్రానికి 444 యూరియా బస్తాలు వచ్చాయని అధికారులు వెల్లడించారు. అయితే రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావచ్చని, అందరికీ సరిపోకపోవడంతో రైతుకు 2 నుంచి 4 బస్తాలు మాత్రమే ఇస్తున్నామని అన్నారు. ఎక్కువ మొత్తంలో వరి, మొక్కజొన్న సాగు చేసిన వారికి అవి ఎలా సరిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహకార సంఘాల్లో లైన్లో ఉన్న వారికి కాకుండా పైరవి కారులకు పెద్ద ఎత్తున యూరియా బస్తాలు ఇస్తున్నారని సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. మండలంలోని అన్ని ఫెర్టిలైజర్ షాపుల్లో ఒక యూరియా బస్తా అదనంగా 25 నుంచి 50 రూపాయలకు వసూలు చేస్తున్నారు. దానికి తోడు రైతులకు పురుగు మందులు కొంటేనే యూరియా బస్తాలు ఇస్తాం, లేకుంటే ఇవ్వమని రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. మండల కేంద్రంలో ఏవో అధికారి ఉన్నాడా లేడా? ఇంత అవినీతి జరుగుతున్నా, రైతులకు నష్టం జరుగుతున్నా ఫెర్టిలైజర్ షాప్లో తనిఖీలు చేసిన పాపాన పోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు యూరియా బస్తాలు, MRP రేట్లు ఇప్పించాలి అని చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు. ఉంటే ఫోన్ చేస్తారు, పక్కన ఉండండి, మీరు ఇల్లు ఉంటే మొత్తం జామ్ అవుతుంది కదా కిందకి.
सब्सक्राइब చేసుకోండి TG24 सब्सक्राइब TG24 TV सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए।